జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్ళారు ఆక్వా రైతుల గురించి మాట్లాడడానికి. బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం మనందరికీ తెలుసు, దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో ఇలా ప్రభుత్వం కూడా అంతే, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయరు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దానికి మీ స్పందన ఏంటి? అంటే అక్కడ ఆక్వా రైతుల గురించి మాట్లాడడం అనేసి ఎక్కువ మాట్లాడుతున్నా అర్థం. ఎందుకంటే ఇప్పుడు ఏం పని లేదు, అతనికి ఉద్యోగం పోయింది, బుర్ర కూడా సరిగ్గా పనిచేయట్లేనట్టుంది. ఎప్పుడు ఏం మాట్లాడుతూ అతనికి అర్థమే కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు తప్ప అవగాహనతో మాట్లాడట్లేదు. ఈవేళ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా ప్రతి మంత్రి కూడా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటూ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులను రాపట్టుకుంటూ పరిశ్రమలు ప్రతి ఒక్కటి పుటప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి కేంద్ర ప్రభుత్వం చే నిధులు తీసుకుని వచ్చి అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్, నిజంగా మాట్లాడాలంటే అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా, అప్పులతో కూడిన ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఆ రాజధానిని నిలబెడదామనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అన్ని పునాది వేసిన తర్వాత చెడగొట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ మంతే ఇదే ఆక్వా రైతులకి 262 కోట్లు నిధులు మంజూరు చేశారు. అవును, అవేం కనపడవు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ కళ్ళు బహిర్గంపోయి దున్నపోతే ఎవరంటే వీళ్ళే. మానవత్వం లేదు, మంచితనం లేదు, వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఆలోచన లేదు, అధికారమే వాళ్ళకి కావాలి. నేనేమంటానంటే వేళ అసెంబ్లీలో ఏ పని జరిగినా అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది. అసెంబ్లీకి వెళ్ళి కనీసం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నాకు ఇబ్బందిగా ఉందంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మందిని పంపించుకుని చావచ్చు కదా. వాళ్ళు అడుగుతారు కదా, నీ ఒక్కడికే నోరుందా, ఈ 10 మందికి నోరు లేదా, వాళ్ళు పనికిరారా, పనికి మాలోళ్ళ కాదు. ఇన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చెప్తూనే ఉంది, వెళ్ళండి మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అన్యాయం అయిపోతారని చెప్తున్నా కూడా బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతూ, తెలివి తక్కువ మాటలన్నీ మాట్లాడుతూ, ఏవేవో మాట్లాడుతూ, వెకిలి నవ్వులు నవ్వుతూ వెర్రి చూపులు చూస్తున్నాడు తప్ప ఒక రాష్ట్ర నాయకుడిగా ఆయన ప్రవర్తన లేదు. అంటే సార్ ఇప్పుడు ఆక్వా రైతుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ విధంగా బయటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అదే క్వశ్చన్ అసెంబ్లీకి వెళ్ళి అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు కదా. ఈ విధంగా మాట్లాడడం వల్ల మీకు ఎదురుగా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి అదే కదా అందరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే, నీకు అవమానం జరుగుతుంది అనేటటువంటి నీకు ఇది ఉంటే, అవమానం చేస్తారని నీకైనా అనుమానం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. ఇప్పుడు చేతకాని వ్యాపారం అంతా ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కాదు. పనికిమాలిన పర్యటనలు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఏవేవో గందరగోళం సృష్టించి అభివృద్ధి జరుగుతున్న లేదని చెప్తున్నావు. కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో మీ 10 మంది ఎమ్మెల్యేలు నిలబడి మిమ్మల్ని ఎవరిని మాట్లాడించకపోతే ప్రజలే మీ పక్షాన ఉంటారు. ఇప్పుడు తెలివిలేని వాడు ఎవడన్నా రాజకీయ నాయకుల్లో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాస్తవంగా అసెంబ్లీలో ఏ పని ప్రారంభించాలని అసెంబ్లీలోనే పుట్టపోయేది. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి పోకుండా ఉంటే అన్యాయం జరిగే చేసే అవకాశం ఉంది కదా. మరి ఎందుకు పోవట్లేదు? మళ్ళీ నాకు అధికారం కావాలని ఎలా కోరుకుంటున్నావు? రాజకీయాలకు నువ్వు పనికి రాకపోతే, చేత కాకపోతే వెళ్ళిపో. మళ్ళీ ఈ గందరగోళం అంతా ఎందుకు? ఇప్పుడు నీకు అవమానం జరుగుతుందని బాధపడుతున్నావు, భయపడుతున్నావు. మరి 10 మందిని పంపించు, వాళ్ళు అవమానాలు పడతారో పోరాడతారో అప్పుడు తెలుస్తుంది. ఈ పోరాటం చేత కానీ వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి నాశనం చేయడానికి, రాష్ట్రాలని అధోగతి పాలు చేయడానికి తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలన అవగాహన లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏంటంటే ఏదో తండ్రి చనిపోయిన తర్వాత అదే గాలిలో అదొక ధూళిలో వచ్చేసేటు 150 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే తండ్రి వారసత్వం, రాజకీయ అవగాహన, రాజకీయ పరిపక్వత ఉంటుందేమో అనే ఆలోచనతో ఇచ్చిన అవకాశమే తప్ప, లేకపోతే అలాంటి వ్యక్తికి అవకాశం ఎందుకు ఇస్తారండి? సంక్షేమం నమ్ముకుని గాలి కుదిలేశాడు. అంటే గాలి కుదిలేయడం అంటే బిడ్డల భవిష్యత్తు నాశనం చేశాడు. ఈవేళ వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు. ఆ కూటమి అన్యాయం చేస్తే ఎవరిది బాధ్యత? బుద్ధి లేని పనులన్నీ చేసుకుంటూ ఈవేళ ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళి అది మాట్లాడకుండా దున్నపోతూ ఎద్దు మీద చినుకులు పడుతుంటే దులుపు నిలిపోతుంది. భాష అంతా ఎందుకు? నువ్వు రా, అసెంబ్లీకి రా. నీకు అవమానం జరిగితే ప్రజలంతా నీ పక్షాన ఉంటారు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు నీ పక్షాన ఉంటారు జగన్మోహన్ రెడ్డి, రా నువ్వు అసెంబ్లీకి అని మేము అడుగుతున్నాం. నీకు అవమానం జరిగితే మేము వస్తాం,
ప్రజలు అడుగుతారు. కాబట్టి ఆయన ఏ పర్యటన చేసినా ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడే పర్యటన ఒక్కటి లేదు. అంతా కూడా అదో రకమైన పర్యటనలు. గంజాయి బ్యాచ్ల దగ్గరికి వెళ్దాం, మటలు చేసి మానభంగాలు చేసిన ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎంత సిగ్గుచేటంటే ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది అన్యాయం, వాళ్ళు ఎవరికీ సాయం చేయడు. ఇప్పుడు 6 మంది చచ్చిపోతే మత్స్యకారులు వాళ్ళకి ₹10 సాయం చేయాలి. ఆడెవరో రౌడీ షీటర్ ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేసిందట, వాళ్ళ ఇంటికి వెళ్ళి 20 లక్షలు సాయం చేశాడు. ఏమన్నా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నవ్వుతారనే ఆలోచన లేదు, ప్రజలు చీకొడతారనే సిగ్గు లేదు. ఇలా బతుకుతూ ఉండి ఈవేళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వాళ్ళని మాత్రం విమర్శించడానికి వచ్చి ఏవేవో మాటలు, తెలియదొక్క మాటలు, అవి కూడా విమర్శించడం కూడా చేత కాదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి విమర్శించడం కూడా చేత కాదు. విమర్శించాలంటే వచ్చి ప్రభుత్వం ఏ పని చేస్తుందో తెలియాలి, ఏ అభివృద్ధి చేస్తుందో తెలియాలి, అందులో అవకతవకలు తెలియాలి, అందులో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో తెలియాలి. ఇవి కూడా తెలుసుకోకుండా వచ్చి విమర్శిస్తుంటాడు. అంటే విమర్శను కూడా చేతగా అన్నటువంటి అసమర్థుడు పరిపాలనకు ఎలా సరిపోతాడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. ఈరోజు వెళ్ళాడు భీమవరం. ఈరోజు ఎందుకు వెళ్ళాడు? ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం గారు చనిపోయారు కదా, అంటే ఆయన పత్తిపాడు కిర్లంపూడి వెళ్ళలేదా? అక్కడికి వెళ్ళాలి కదా మెయిన్. భీమవరం ఎందుకు వెళ్ళాడు? పాపం ఆయన కోసం ఏకంగా ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా కూడా పేరు మార్చుకున్నాడు ఆయన. కానీ మీరు రోడ్ల మీద ప్రజలతో కాదు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కోసం అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి, ఆ సమస్యలు పరిష్కరించండి. అంతేగాని మీరు ఎక్కడికో వెళ్ళేసి ప్రజల్లో ఏదో చేసేద్దాం, ప్రజల్లో విప్లవాలు రెవల్యూషన్ సృష్టిద్దామని, అది కరెక్ట్ కాదు. నువ్వు ఆ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నాలు చేయి, ఆ సమస్య తెలుసుకో, ప్రభుత్వానికి తెలియజేయండి, తెలియజేసి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయండి. అంతేగాని మీరు ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం. అయినా ఈరోజు మీరు చాలా దారుణం. భీమవరం ఎట్లా వెళ్ళగలిగారు? మీకు అసలు మంచి మానవత్వం, నీతి, నిజాయితీ ఏమన్నా ఉందా? మీకోసం, మీ పార్టీ కోసం తన కులాన్ని కూడా కాదనుకుని పద్మనాభరెడ్డిగా మార్చుకున్న మహానుభావుడు, చరిత్రకారుడు, కాపు సంఘ నాయకుడు, కాపు రెవల్యూషన్, కాపు అంటేనే ముద్రగడ్డ పద్మనాభం అంటేనే కాపు అని పాదయాత్రలు, రైలు రోకోలు, సైకిల్ రోకోలు, రాస్తా రోకోలు ఎన్నో చేశాడు ఆనాడు. మీ నాన్నగారి టైంలో మీ నాన్నగారి కోసం, ఇవాళ మీకోసం కూడా పేరు మార్చుకున్నాడు. అట్లాంటి ముద్రగడ్డ పద్మనాభాన్ని పరామర్శించుకోకుండా నీకు ఆక్వా రైతుల ఘోషలు ఎక్కువైపోయినాయా? ప్రాణ త్యాగం చేసుకుని తన ప్రాణాన్ని అర్పించుకుంటే హాస్పిటల్లో ఉండగా కూడా నువ్వు చూస్తాకెళ్ళలేదు, రాలేదు. ఏం రాజకీయ నాయకుడు అయ్యా నువ్వు? రాజకీయాలేనా నీకు? రాజకీయ కక్షలేనా? అయ్యి ఎట్లాంటి వాడు? ఆ నాయకుడిని పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళకి అంతో ఆర్థికంగానో లేకపోతే ఒక సేదోడు వాదోడుగా ఉండి ఆ యొక్క సమస్యను, ఆయన యొక్క అంత్యక్రియలను, ఆయన దహనకాండాలను దగ్గరుండి జరిపించే నాయకుడుగా నిలబడాల్సిన నువ్వు ఎంత పెద్ద నాయకుడు! ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే మీ నాన్నకన్నా పెద్ద నాయకుడు ఆయన, తెలుసా? తెలుసుకోండి, హిస్టరీకి వెళ్ళండి. అట్లాంటి చేయకోకుండా మీరు ఇట్లా చేయటం ఇది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే మీరు అడిగే విధానం బాగుంది, జనాల కోసం మీరు పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఓకే. కానీ ఈ విధంగా బయట మాట్లాడడం వల్ల జనాలు రెచ్చిపోవడము అది తప్ప ఇంకేది కూడా ఉండదు. అదే విషయం అసెంబ్లీకి పోయి మాట్లాడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పరా అప్పుడు తెలుస్తుంది కదా, జనాలు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఈయన వెళ్ళడండి, అసెంబ్లీకి వెళ్ళడం. మెయిన్ ఏంటంటే ఈయన నైజాం అది కాదు, అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఏదో పబ్లిక్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం. ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, మీ పార్టీ నాయకులకు తెలుసు, యావత్ భారతదేశానికి 2 రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి, అందరికీ తెలుసు. అర్థమైందా? మీరేమి చేయకండి. రోజు న్యూసెన్సా, రోజు నాన్ సెన్సా? అసలు ఇవాళ నువ్వు భీమవరం వెళ్ళావు, అసలు భీమవరంలో పొరపాటును నువ్వు అడుగు పెట్టకూడదు. నేను వీడియోలు చూడలా, నువ్వు పత్తిపాడు వెళ్ళలేదా? కిర్లంపూడి ముద్రగడ్డ పద్మనాభం గారు చూడటానికి వెళ్ళలేదా? నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్తారు? అసలు ఎట్లా ఉండగలుగుతున్నావు నువ్వు? నీ పార్టీ కోసం తన కులాన్ని, కాపు కులాన్ని రెడ్డి కులంగా మార్చుకున్న మహానుభావుని చూడలేదంటే గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు.